దీని మనం రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రాబిలిటీ అని కూడా చెప్పచ్చు మనం. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ. ముందు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో చెప్పండి నాకు. ఫిజిక్స్ లో మీరు చదువుతారు కదా, 10th క్లాస్ లో చదువుతారు, పిఎస్ లో వస్తుంది. సింపుల్ పెండ్యులం అవి ఉన్నాయా మీకు? నెంబర్ ఆఫ్ వేవ్స్ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఫర్ 1 సెకండ్ ఏదో ఉంటుంది సార్. ఏదో ఉండడం ఏంటి, రికార్డ్ అవుతుంది నువ్వన్నీ ఇలాంటి. ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి చదువుతాం మనం. అలాగే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే, ఒక ఎక్స్పెరిమెంట్ మనం ఒకసారి చేసాం అనుకోండి, దాని ఫ్రీక్వెన్సీ 1 అండి. అదే 2 టైమ్స్ చేసాం అనుకోండి, దాని ఫ్రీక్వెన్సీ 2 అండి. అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కండక్టెడ్. అర్థమవుతుందా? అంటే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసే ఎన్నిసార్లు కండక్ట్ చేస్తాం, ఆ కండక్ట్ చేసే నెంబర్ని ఏమంటామంటే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ఏమా? కాబట్టి చూద్దాం. అయితే ఇక్కడ ఇంకో విషయం, క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీకి కొంత ఇబ్బంది ఉంది. ఏంటో అది ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కాకపోయినాయి అనుకోండి, ఏదైనా ఈవెంట్స్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కాకపోయినాయి అనుకోండి, అప్పుడు దానికి మనం ప్రాబిలిటీ డిఫైన్ చేయలేం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ అనేది మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఉందనుకోండి. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఉందనుకుంటే అందులో మీరు ఏదైనా ఎగ్జామినేషన్ తీసుకుంటే అందులో ఇక్కడ మీకు విషయం ఏంటంటే, పాస్ అవడానికి ఫెయిల్ అవడానికి కూడా సేమ్ ఛాన్స్ ఉంటుందే. చెప్పండి చెప్పండి. అవునా? ఎందుకంటే పాస్ అవడానికి ఫెయిల్ అవడానికి కూడా సేమ్ ఛాన్స్ ఉంటుందా అంటే చెప్పలేం మనం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ పాస్ అవడానికి ఫెయిల్ అవడానికి కూడా సేమ్ ఛాన్స్ ఉంటుందా అంటే చెప్పలేకపోతున్నాం. కాబట్టి అంటే ఉండదనే చెప్పాలి. కాబట్టి ఎప్పుడైతే సేమ్ ఛాన్స్ ఉండదో, ఇప్పుడు పాస్ అయ్యే ఈవెంట్ ఏమో ఏ అని, ఫెయిల్ అయ్యే ఈవెంట్ ని బి అనుకుంటే ఆ రెండు ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అవుతాయా? అర్థమవుతుందా? అప్పుడు అలాంటి ఈవెంట్స్ ఏంటంటే మనం ఈ ప్రాబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేయలేం. అర్థమవుతుందా? అలాంటి ఎక్స్పెరిమెంట్స్ కి మనం ఈ ప్రాబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకంటే మనం పర్టికులర్ గా నెంబర్ తెలియకుండా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆ పి ఆఫ్ పి అంటే ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎలా డిఫైన్ చేస్తాం? ఎన్ ఆఫ్ పి బై ఎన్ ఆఫ్ ఎస్ అన్నామా? మరి అలాగే చెప్పాలి అంటే నాకు ఏం తెలియాలి? పాస్ అవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, ఫెయిల్ అవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయో తెలియాలి. అప్పుడు నేను టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఏమో డినామినేటర్ లో తీసుకుంటాను. అలాగే ఫెయిల్ అవడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ తీసుకుంటాను. పాస్ అవడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే పాస్ అవడానికి ఛాన్సెస్ తీసుకుంటాను. బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ తీసుకుంటాను. అవునా కదా? పాసిబిలిటీస్ తీసుకుంటాను. అర్థమవుతుందని నేను చెప్పింది? ఈక్వల్లీ లైక్లీ కానీ ఈవెంట్స్ కి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇబ్బంది ఉంటుంది ఈ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీలో. అర్థమవుతుందా? ఇంకొకటి, అలాగే ఇన్ఫైనైట్లీ మెనీ అవుట్కమ్స్ ఉన్నాయి అనుకోండి. ఇన్ఫైనైట్లీ మెనీ అవుట్కమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ డెఫినేషన్ అనేది అప్లై అవదాం. ఎందుకంటే ఇప్పుడు ఒక కాయిన్ టాస్ వేసాం, హెడ్ పడడానికి ప్రాబిలిటీ ఎంత? 1/2. టైల్ పడడానికి ప్రాబిలిటీ ఎంత? 1/2. అదే మీరు టైల్ పడే వరకు వేసారండి, దానికి ప్రాబిలిటీ అంటే మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలరా? లేదా హెడ్ పడే వరకు వేసారండి, ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయగలరా? చెప్పలేం కదా ఎప్పుడు పడుతుంది అనేది. చెప్పలేం సార్. దాన్ని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటాం అన్నమాట. వాటికి కూడా మనం ఈ క్లాసికల్ డెఫినేషన్ అనేది అప్లై చేయడం కష్టం. ఫస్ట్ ఏంటి, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కాని వాటికి ఇప్పుడు ఈ డెఫినేషన్ అప్లై చేయడం కష్టం, అప్లై చేయలేం. అలాగే ఇంకోటి ఏంటి, ఇన్ఫైనైట్లీ మెనీ అవుట్కమ్స్ ఉన్న వాటికి కూడా ఈ డెఫినేషన్ అప్లై చేయలేం. ఫైనైట్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మాత్రమే ఈ డెఫినేషన్ అప్లై అవుతుంది. ఓకేనమ్మా? ఓకే సార్. ఇప్పుడు ఈసారి
దీని మీద ఇంకో నోట్ కూడా చెప్తాను. ఏంటంటే ఈ అనేది ఏదైనా ఈవెంట్ అనుకుంటే దాని యొక్క ప్రాబిలిటీని కూడా ఎలా డిఫైన్ చేస్తాం అది కూడా చెప్తాను. ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటాం కదా, అది మనం ఎక్కడ రాయలేదు. ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అని ఎక్కడైనా రాసామా? లేదు కదా. రాసామా? ఇక్కడ రాసాం. ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అని రాసాం. అయితే ఇది మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ లో చెప్పాను తప్ప నోట్ కింద చెప్పలేదు అది. కాబట్టి చూద్దాం. ఫోర్త్ వన్, లెట్ SB a sample space, SB a sample space and E be any event of S and E be the any event, then P of E equal to N of E by N of S. That equals the number of favorable outcomes, the number of favorable outcomes. ఇది ముందు రాయండి, ఒక పని చేయండి, ఇలా వద్దు. P of E equal to the number of favorable outcomes by the number of favorable outcomes to E by total number of outcomes. Total number of outcomes. మనం ఎలా రాయొచ్చు అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ అంటే ఎంతండి? ఏంటండి ఎన్ ఆఫ్ ఈ అంటే ఏంటండి మీనింగ్? ఫేవరబుల్ అవుట్కమ్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈ. అలాగే ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్. తర్వాత ఇప్పుడు ఈసారి క్లాసికల్ డెఫినేషన్ రాద్దాం. చూడండి, అదే స్టాటిస్టికల్ డెఫినేషన్. దీన్ని మనం రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాం. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి చెప్పారుగా మీకు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? మనం ఒక ఎక్స్పెరిమెంట్ ని ఎన్నిసార్లు చేస్తామో ఆ నెంబర్ ని మనం ఏమంటాం అంటే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. అర్థమవుతుందా నేను చెప్పింది? రిలేటివ్ ఫ్రీక్వెన్సీ, దీని తర్వాత ప్రాబిలిటీ ఫంక్షన్ ఉంటుంది, దాని తర్వాత థీరం ఉంటుంది. ఈరోజు థీరం అవుతుంది ఖచ్చితంగా. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆర్ statistical or empirical definition of probability. Definition of probability. Relative frequency అన్న, statistical definition అన్న, empirical definition అన్న ఒక్కటే. Suppose a random experiment is conducted. The random experiment is repeated and also repeated n times, out of which an event capital E occurs. M of n times. M of n times అంటే ఏంటండి? M of n times అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఎన్నిసార్లు కనెక్ట్ చేస్తాం మనం? n times చేస్తాం కదా. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ m, మరి n టైమ్స్ చేసినప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? mn టైమ్సే కదా వస్తాయి, అవునా కదా? మీకు అర్థమైందమ్మా?
ఒకసారి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తే ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేటప్పటికి m. అదే ఎక్స్పెరిమెంట్ n టైమ్స్ కండక్ట్ చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? m ఇంటూ m ఇంటూ m ఇంటూ అండ్ సో ఆన్ n టైమ్స్ వస్తాయి. అంటే mనే కదా. అవును సార్. ఈ అక్క రావడం అంటే ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ అనే కదా. ఇప్పుడు నాకు హెడ్ కావాలి, హెడ్ రావడం అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ అనేది హెడ్ వచ్చి ఈవెంట్ అనుకున్నాను నేను. ఈ అక్కర్స్ అన్నాడంటే ఏంటి? హెడ్ రావడం అనే కదా. ఒకసారి హెడ్ అనేది ఎన్నిసార్లు వస్తుందంటే m టైమ్స్ వస్తుంది. అలాంటిది n టైమ్స్ కండక్ట్ చేస్తే ఎన్నిసార్లు వస్తుంది? mn టైమ్స్ రాదా? వస్తుంది. దాని అర్థం అదమ్మా. ఏమా నెక్స్ట్ దెన్ the ratio Rn equal to అంటే n టైమ్స్ కండక్ట్ చేసాం కాబట్టి రేషియో r కాబట్టి Rn ఈక్వల్ టు మరి మనం ఏం చెప్తాం? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై అదే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటాం కదా. m of n by n ఈజ్ కాల్డ్ ఏమని చెప్తామంటే the nth relative frequency of the event capital E. The nth relative frequency of the event capital E. ఏమా నెక్స్ట్ ఇప్పుడు సీక్వెన్స్ ఒకటి తీసుకుందాం. ఏమండి నౌ సీక్వెన్స్ అంటే ఏంటి చెప్పండి అసలు. కన్సిడర్ ద సీక్వెన్స్. మీకు లోయర్ క్లాస్ లో ఎక్కడైనా వచ్చిందమ్మా సీక్వెన్స్ అనేది? వరుస క్రమం. చెప్పండి సీక్వెన్స్ అంటే ఏంటి? ఆర్డర్. పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవుతూ లేదా పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై చేస్తూ రాయాల్సినటువంటి నెంబర్స్ ని లేదా ఎలిమెంట్స్ ని మనం ఏమంటాం అంటే మనం సీక్వెన్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఉంది. అదంతా ఒక సీక్వెన్స్. ఎందుకంటే దాని అంతటికి కూడా ఒక ఆర్డర్ ఉంది లేదా ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉంది. ఏంటా ప్యాటర్న్? 1 తర్వాత 2 వచ్చిందంటే 1కి 1 యాడ్ చేస్తే 2 వచ్చింది. 2 తర్వాత 3 వచ్చిందంటే 2కి 1 యాడ్ చేస్తే 3 వచ్చింది. 3కి 1 యాడ్ చేస్తే 4 వచ్చింది. అలా చూడండి, ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవుతుందా లేదా అన్ని. అందువల్ల దాన్ని ఏమంటాం అంటే మనం సీక్వెన్స్ అంటాం. అంటే ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫాలోస్ ఏ పర్టికులర్ ప్యాటర్న్ లేదా ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫాలోస్ ఏ పర్టికులర్ ప్యాటర్న్, దెన్ ద లిస్ట్ ఈస్ కాల్డ్ ఏ సీక్వెన్స్ అని చెప్తాం అన్నమాట. అర్థమవుతుందండి ఏమండి? అదమ్మా లేదా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పచ్చు, లిస్ట్ అనే కాకుండా. ఏమంటే Rn అండ్ సో ఆన్ అని తీసుకున్నాం, ఆ సీక్వెన్స్ తీసుకున్నాం. ఇఫ్ Rn టెన్స్ టు డిఫైన్ ఏ డెఫినెట్ లిమిట్, if Rn tends to a definite limit, say L, ఆ డెఫినెట్ లిమిట్ ఏంటంటే L అనుకున్నాను నేను. as n tends to infinity, that is limit n tends to infinity, Rn equal to L. Then L is defined to be the probability of the event E. Then L is defined to be the probability of the event capital E. Probability of the event capital E, and it is written as P of E equal to limit n tends to infinity, Rn equal to L. చూడండి ఒకసారి, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది n టైమ్స్ చేసాం.
ఒకసారికి ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేటప్పటికి n టైమ్స్ చేస్తే m ఆఫ్ n అని వస్తుంది, mn వస్తాయి. అయితే ఇప్పుడు ఈ అనేది ఎన్నిసార్లు జరుగుతుంది అంటే mn టైమ్స్ వస్తుంది. కారణం ఏంటంటే ఒకసారికి m అయితే ఫేవరబుల్ కేసెస్ n టైమ్స్ చేసాం కాబట్టి mn టైమ్స్ వస్తుంది. ద రేషియో Rn ఈక్వల్ టు m ఆఫ్ n బై n ఈస్ కాల్డ్ ఏమంటాం మనం, ఎంత రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఈవెంట్ అంటాం. ఎంత రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అర్థమవుతుంది. ఎన్నిసార్లు కండక్ట్ చేసాం మనం, n టైమ్స్ కాబట్టి ఎంత రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నాం. అర్థమవుతుందని చెప్పింది. కన్సిడర్ ద R1 R2 అండ్ సో ఆన్ Rn అనుకున్నాం. R1 అంటే దాని అర్థం ఏంటి, 1 టైం కండక్ట్ చేసినట్టే కదా. 1 రాయండి. Rn ఈక్వల్ టు m ఇంటూ 1 బై n. మీకు ఇంకో విషయం చెప్పనా, ఇది బ్రాకెట్ లో n ఎందుకు పెట్టాడంటే ఈ n కొట్టేస్తారని చెప్పి పెట్టాడు. చెప్పింది అర్థమైందే? ఈ మరి n అనేది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అండి. అందువల్ల మరి ఇది కొట్టేస్తారు, మీరు క్యాన్సిల్ చేసేస్తారని చెప్పి అలా పెట్టాడు. మరి ఇప్పుడు ఒకసారి కండక్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n కొట్టిస్తారు అనుకోండి, m వస్తుంది కదా. మరి ఒకసారి కండక్ట్ చేసినప్పుడు m ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చి, 2 సార్లు కండక్ట్ చేసినప్పుడు m ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చి, 3 సార్లు కండక్ట్ చేసినప్పుడు m ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చి, అలా వస్తాయా? మరి n సపరేట్ గా ఉందనుకోండి, mn అని చెప్పి మీరు ఏం చేస్తారు, నేను న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ వాల్యూ ఉంది కదా అని చెప్పి మీరు వెంటనే ఏం చేస్తారు, ఏమా మీకు n టైమ్స్ అప్లై చేశారమ్మా, n టైమ్స్ కండక్ట్ చేశారమ్మా ఒక ఎక్స్పెరిమెంట్ ని. అప్పుడు వాల్యూ మరి దేనికో దానికి రీచ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఒకసారి అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ టాస్ వేసాం, ఇప్పుడు హెడ్ రావడానికి ప్రాబిలిటీ 1/2, అది ఫైనైట్ వాల్యూ కాబట్టి మనం చెప్పేసాం, వచ్చేసింది. మరి ఇప్పుడు అదే ఎక్స్పెరిమెంట్ ని ఒక n టైమ్స్ కండక్ట్ చేశారు అనుకోండి, అప్పుడు దేనికి ఈక్వల్ అవుతుందో మనం చెప్పగలమా? ఎన్నిసార్లు హెడ్ వస్తుందో మనం చెప్పగలమా? చెప్పలేం సార్. మరి ఏంటంటే ఏదో ఒక వాల్యూకి ఈక్వల్ అవ్వాలి కదా, ఖచ్చితంగా ఈక్వల్ అవ్వాల్సిందే n టైమ్స్ అని చెప్పాం కాబట్టి. మరి ఎంతో చెప్పలేం కాబట్టి L అనే వాల్యూకి రీచ్ అవుతుంది అంటున్నాడు. అర్థమవుతుందని నేను చెప్పింది? సరే, ఇది ఒకసారి ఇది కూడా మీరు పవర్ సెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏ అనే సెట్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క సబ్సెట్స్ ఉంటాయా, వస్తాయా? సబ్సెట్స్ వస్తాయి, ప్రతి సెట్ కి సబ్సెట్స్ ఉంటాయా? ఉంటాయి సార్. ఎన్ని ఉంటాయి మినిమం చెప్పండి. మినిమం 2 ఉంటాయి సార్. ఏంటా 2ను? ఎంటీ సెట్, ఇట్ సెల్ఫ్ ఎంటీ సెట్ ఇట్ సెల్ఫ్ మనకంట. ఓకే సార్. ఆ ఎంటీ సెట్ ఇట్ సెల్ఫ్ ని మనం ఏమంటాం, ఏ సెట్స్ అంటాం, వాటిని ఏ సబ్సెట్స్ అంటాం? ట్రివియల్ సబ్సెట్స్ అంటాం, లేదా ఇంప్రాపర్ సబ్సెట్స్ అంటాం. అవునా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాను. దానికి సంబంధించి సబ్సెట్స్ ఏమొస్తాయి చెప్పండి, చాలా సార్లు చెప్పాను ఎగ్జాంపుల్. 8 సార్. ఏంటవి? ఎంటీ సెట్, సింగిల్టన్ 1 3 1 వీటన్నిటిని ఒక సెట్ లో పెట్టాం అనుకోండి, అంటే సబ్సెట్స్ అన్నిటిని ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ సెట్ ని ఏమంటాం అంటే మనం పవర్ సెట్ అంటామాట. సబ్సెట్స్ అన్నిటిని ఒక సెట్ లో పెడితే దాన్ని పవర్ సెట్ అంటామాట. అంటే ఇప్పుడు మనం డెఫినేషన్ ఎలా చెప్తామంటే, ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్ ఆఫ్ ఎస్, ఇక్కడ ఎస్ అని తీసుకుంటాం, ఈస్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఎస్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై పి ఆఫ్ ఎస్. అర్థమవుతుందా? పి ఆఫ్ ఎస్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ కాదు, ఇక్కడ మనం వేరియేషన్ కూడా చూపిస్తాం లెటర్. ఇంతకీ పవర్ సెట్ అంటే ఏంటండి, ఒక సెట్ కి సంబంధించిన సబ్సెట్స్ అన్నిటిని ఒక సెట్ లో ఉంచితే. అర్థమైందా? మనం పవర్ సెట్ ఆఫ్ ఎస్ అని చెప్పి చెప్తాం అన్నమాట. అర్థమవుతుందా? అంటే ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఎస్ ఈస్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఎస్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై పి ఆఫ్ ఎస్. అర్థమవుతుందా? అది చూడండి. let S be a sample space of a random experiment. Sample space of a random experiment. Random experiment. చూడండి, అలా అనుకుంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనుకోండి చాలు. దెన్ the set of all subset of S
the set of all subsets of S, all subsets of S is called, అంటే S యొక్క సబ్సెట్స్ అన్నిటిని ఒక సెట్ లో ఉంచితే ఆ సెట్ ని ఏమంటాం అంటే ఈజ్ కాల్డ్ ద పవర్ సెట్ ఆఫ్ ఎస్. ద పవర్ సెట్ ఆఫ్ ఎస్ ఏమండి, అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై, and it is denoted by ఎలా డినోట్ చేస్తాం అంటే పి ఆఫ్ ఎస్ కదా. పి ఆఫ్ ఎస్ అంటే మళ్ళీ ప్రాబిలిటీ అనుకుంటానని కొద్దిగా వెరైటీగా రాయండి. పి ఆఫ్ ఎస్ ఏమండి, దీన్ని మనం ఇంకోలా కూడా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే ఇక్కడ ఎస్ యొక్క ప్రతి సబ్సెట్ అంటే దాన్ని మనం ఏమంటాం చెప్పండి? ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ ఎస్ ని ఏమంటాం మనం చెప్పండి? ఈవెంట్స్. వెరీ గుడ్, ఈవెంట్ అంటాం. అంటే ఇప్పుడు దీన్ని మనం ఇంకోలా ఎలా చెప్పచ్చు అంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ ఆఫ్ ఏ ఎక్స్పెరిమెంట్ అని కూడా చెప్పచ్చు. ఆర్ ద సెట్ ఆఫ్ all possible events of this experiment is called, this experiment of the events of the experiment is called power set of S. పవర్ సెట్ పి ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఈసారి ప్రాబబిలిటీ ఫంక్షన్ డెఫినేషన్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫంక్షన్ అప్లై చేస్తే మనం ఎడిషన్ తీర్మానం ప్రాబబిలిటీ చేస్తాం. ఏమండి, ప్రాబబిలిటీ ఫంక్షన్ ఇది మీకు అందరికీ గుర్తుండాలి. ప్రాబబిలిటీ ఫంక్షన్ ఏం చెప్తుందంటే ఎస్ అనేది ఏదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క శాంపుల్ స్పేస్ అని తీసుకున్నప్పుడు అప్పుడు ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ చేస్తారంటే పవర్ సెట్ ఆఫ్ ఎస్ నుంచి రియల్ నెంబర్ యొక్క సెట్ కి డిఫైన్ చేస్తారు. ఏమండి చూడండి, లెట్ ఎస్ బి ఏ శాంపుల్ స్పేస్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, శాంపుల్ స్పేస్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ మనం క్యాపిటల్ ఈతో డినోట్ చేయొచ్చు. అంటే ఇది క్యాపిటల్ ఈ, అది ఇలా, అది ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కి సింబల్ మాట, విచ్ ఈస్ ఫైనైట్. ఇది కూడా ఫైనైట్ అవ్వాలన్నమాట, విచ్ ఈస్ ఫైనైట్. అప్పుడు ఒక ఫైనైట్ అయ్యేటటువంటి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క శాంపిల్ స్పేస్ ఎస్ అని తీసుకుంటే ఏమండి, అప్పుడు దెన్ ఏ ఫంక్షన్, ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఏ ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ చెప్పాను నేను? పి ఆఫ్ ఎస్ నుంచి ఆర్క్ అని చెప్పాను. ఈ ఫంక్షన్ క్యాపిటల్ పి అంటే ప్రాబబిలిటీ ఫంక్షన్ అమ్మేది. ఇది ప్రాబబిలిటీ ఫంక్షన్. పి ఈజ్ ఫంక్షన్ పి ఆఫ్ ఎస్ టు ఆర్ సాటిస్ఫైయింగ్ ది ఫాలోయింగ్ యాక్సియమ్స్. యాక్సియం అన్న కండిషన్ అన్న ఒకటే. satisfying the following axioms. అన్న కండిషన్స్ అన్న ఒకటే. axioms లేదా కండిషన్స్ is called a probability function. అందులో విషయం ఏంటంటే చూడండి ఒకసారి, ఎస్ అనేదేమో ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క శాంపిల్ స్పేస్ అని తీసుకున్నాం. అది కూడా ఫైనైట్ అవ్వాలి. దీని ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. దీన్ని మనం ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటాం. పి అనేది ఎప్పుడు ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటాం అంటే కింద మనం చెప్పుకోబోయే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాటిస్ఫై చేస్తే దాన్ని ఆ ఫంక్షన్ మనం ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేసాం. ఎక్కడి నుంచి ఎక్కడికి? పి అనే ఫంక్షన్ ని పవర్ సెట్ ఆఫ్ ఎస్ నుంచి ఆర్ కి డిఫైన్ చేసాం. ఏమంటే ఈ ఫంక్షన్ ఏమవ్వాలంటే మనం చెప్పుకోబోయే కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటాం అంటే మనం ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటాం. అర్థమైందమ్మా చెప్పింది నేను? కండిషన్స్ ఏంటో చూద్దాం.
ఫస్ట్ వన్ P of E greater than or equal to 0 for all E belongs to power set of S. దీన్ని మనం యాక్సియం ఆఫ్ నాన్ నెగటివిటీ అంటాం. యాక్సియం ఆఫ్ నాన్ నెగటివిటీ అంటాం. ఏమండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అయినా సరే 0 కన్నా ఎక్కువ ఉంటుంది, 1 కన్నా తక్కువ ఉంటుంది తప్ప నెగిటివ్ అవుతుందా? అవ్వదు సార్. అదే దాని అర్థం. నాన్ నెగిటివిటీ అంటే అంతేగా, మరి నెగిటివ్ అవ్వదు కదా. నాన్ నెగిటివిటీ అంటే పాజిటివే కదా, అవునా? ఎస్ సార్. 0 కూడా అవ్వదు. అడగచ్చు మీరు, మరి నాన్ నెగిటివిటీ అన్నారు సార్, పాజిటివ్ అనొచ్చు కదా అని మీరు అడగాలి. మీరు మంచి పిల్లలు కాబట్టి అడగరు, నాకు తెలుసు ఆ విషయం. మీరు అడిగేది, నేను రేపు అడుగుతాను ఇవన్నీ, మీరు చదువుకుని రండి. కంపల్సరీగా చదువుకుని వస్తే నేను క్లాస్ మొదలు పెట్టుకుంటాను. అర్థమవుతుందని నేను చెప్పింది. కాబట్టి ఇవన్నీ కండిషన్స్ చదువుకుని రండి. పవర్ సెట్ అంటే ఏంటి, ప్రాబిలిటీ ఫంక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు దాకా చెప్పిన డెఫినేషన్స్, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఏంటి, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఏంటి, ఈవెంట్ అంటే ఏంటి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, శాంపిల్ స్పేస్ అంటే ఏంటి, అలాగే సింపుల్ పాయింట్ అంటే ఏంటి, శాంపిల్ పాయింట్ అంటే ఏంటి, సింపుల్ ఈవెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చదువుకుంటాను. అర్థమవుతుందని నేను చెప్పింది. కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటి, సెటైన్ ఈవెంట్ అంటే ఏంటి, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, చెప్పింది అర్థమైందా? సరే, రెండో చూడండి. P of S ఈక్వల్ టు 1 అమ్మాయి తెలుసు కదా మీకు, ఇందాక చూపించాను కదా నేను. దీన్ని మనం ఏమంటాం అంటే యాక్సియం ఆఫ్ సెటైనిటీ అంటాం. ఎందుకంటే మరి P of S ఈక్వల్ టు 1 అంటే మనకి సెటైన్, అది ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 1 అయితే దాన్ని ఏమంటాం మనం, సెటైన్ ఈవెంట్ అంటాం కదా. కాబట్టి యాక్సియం ఆఫ్ సెటైనిటీ. ఏమండి, తర్వాత నెక్స్ట్ మూడోది చెప్తాను. మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇఫ్ E1, E2 belongs to P of S and E1 intersection E2 not equal to pi, E1 intersection E2 equal to pi. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన కండిషన్స్ ఈ రెండే జాగ్రత్తగా చూసుకోండి. పై దెన్ P of E1 union E2 equal to P of E1 plus P of E2. దీన్ని మనం ఏమంటాం అంటే యూనియన్ యాక్సియం అనొచ్చు, లేదా యాక్సియం ఆఫ్ ఎడిటివిటీ అనొచ్చు. యాక్సియం ఆఫ్ ఎడిటివిటీ అనొచ్చు. లేదా యూనియన్ యాక్సియం అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ యూనియన్ కనిపిస్తుంది కదా. ఇది ఈ కండిషన్ మాత్రమే మనం ఇందులో ఉపయోగిస్తాం. ఎక్కడ ఏషియన్ తీర్మాన ప్రాపర్టీలో ఈ కండిషన్ ఉపయోగిస్తాం. ఈ కండిషన్ ఉపయోగించాలంటే ముందు ఏమవ్వాలి, ఆ రెండు ఈవెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఏమవ్వాలి, అది మాత్రం మర్చిపోకూడదు మీరు. ఇంకో విషయం, ఆ రెండు ఈవెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పై అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆ రెండు ఈవెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పై అవ్వాలి. కంపల్సరీగా ఇలా ఈ ఇంటర్సెక్షన్ పై అయితేనే అప్పుడు మనం ఈ కండిషన్ ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అది విషయం.